ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికి నమస్కారం అండి. అన్నిటికన్నా ముఖ్యమైన వ్రతం ఏది అంటే ఏకాదశి వ్రతం అండి. అలాగే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ముఖ్యమైనది మరియు కఠినమైనది ఏది అంటే నిర్జల ఏకాదశి అండి. దీన్ని పాండవ ఏకాదశి అని లేదా భీమసేన ఏకాదశి అని కూడా అంటా ఉంటాము. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల వ్రత ఫలితం ఈ ఒక్క ఏకాదశి పాటించడం వల్ల దక్కుతుందండి. అయితే ఈ రోజు వీడియోలో ఈ నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే జూన్ 24వ తేదీ బుధవారమా లేదా జూన్ 25వ తేదీ గురువారమా, ఉపవాసం ఎప్పుడు ఉండాలి, పారణ సమయం ఏంటి, ఇంకా ఈ ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి, అసలు నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత ఏంటి, ఇంకా ఈ నిర్జల ఏకాదశి యొక్క వ్రత కథ ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇంకా ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయం కూడా ఇప్పుడే తెలుసుకుందాము. మనందరికీ తెలిసిందే అండి, సంవత్సరంలో వచ్చే పెద్ద ఏకాదశి పాండవ నిర్జల ఏకాదశి అని. ఇది జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరిస్తాము. కనీసం నీరు కూడా తాగకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. చాలా కఠినమైనదండి ఈ వ్రతం అనేది. మన సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉంటాయి కదండి, ఇవి అందరూ చేయలేకపోవచ్చు, అందరూ చేస్తారు, కొంతమంది చేయలేకపోవచ్చు అండి. అలాంటి వారు ఈ ఒక్క నిర్జల ఏకాదశి పాటించడం వల్ల సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసిన ఫలితం అయితే ఉంటుంది. అయితే ముందుగా ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి మనకి 2026 సంవత్సరం జూన్ 24వ తేదీ బుధవారం రోజున రాత్రి 8:06 మనకి ఏకాదశి తిథి అయితే ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూన్ 25వ తేదీ అనగా గురువారం రోజున రాత్రి 9:05 వరకు మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ఆధారంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జూన్ 25వ తేదీ గురువారం రోజున. ఈ రోజే ఏకాదశి ఉపవాసం అయితే ఉండాలండి. ఏకాదశి నియమాలు అనేది పాటించాలి. ఈ నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ఉపవాస విరమణ అనేది ద్వాదశ సమయంలో విడవాలండి. అంటే ఏకాదశి ఉపవాస విరమణ సమయం వచ్చి మనకి 2026 సంవత్సరం జూన్ 26వ తేదీ శుక్రవారం రోజున. మనం ఈ 25వ తేదీ రోజంతా ఉపవాసం ఉండి 26వ తేదీ అనగా శుక్రవారం రోజున ఉదయము ఈ ఉపవాస విరమణ అయితే చేయాలండి. ఈ రోజు ఉపవాస పారణ సమయం వచ్చి ఉదయం అంటే జూన్ 26వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 5:56 నుండి 8:31 లోపైతే మనం ఉపవాసం అనేది విరమించవచ్చండి. ద్వాదశి తిథి అంటే మనకి ద్వాదశి తిథి వచ్చి పూర్తయ్యేది వచ్చి 2026 సంవత్సరం జూన్ 26వ తేదీ శుక్రవారం రోజు రాత్రి 10:22 వరకు అయితే మనకి ద్వాదశి తిథి అయితే ఉంటుందండి. అయితే ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి అంటే మనం ఈ రోజున బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేచి స్నానం ఆచరించి ఇంటిని పూజ మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసం అయితే పాటించాలి. స్వామివారి దగ్గర మనం ఇలా స్వామివారికి నమస్కారం చేసుకొని, స్వామి నేను ఇవాళ నిర్జల ఏకాదశి వ్రతాన్ని అయితే పాటిస్తున్నాను, నేను ఈ వ్రతాన్ని అయితే నిష్టగా పాటించేలా చూడమని మనం ఈ వ్రతాన్ని అయితే పాటించాలండి, ప్రారంభించాలి. ఇది మన బ్రహ్మముహూర్తంలోనే ఈ ఏకాదశి వ్రతం అయితే పాటించి మనం తర్వాత రోజు అంటే ద్వాదశి రోజున ఉపవాస విరమణ అనేది చేయాలండి, పారణ అనేది చేయాలి. తర్వాత రోజు కూడా ఉదయం పూజ చేసుకొని ఉపవాస విరమణ అయితే చేయాలండి. కనీసం రోజంతా కూడా నీరు కూడా తాగకుండా ఈ ఉపవాసం అనేది ఉండాలి. తర్వాత ద్వాదశి రోజున మరలా స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసం అనేది విరమించాలండి. ఎవరైతే ఏకాదశి వ్రతం పాటించాలనుకుంటున్నారో వారు ముందు రోజే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇంకా ఉపవాస సమయంలో వారు విష్ణువును స్మరించుకుంటూ ధ్యానం జపం చేయాలి. ఇంకా ఈ రోజున దానం చేయడం ఎంతో పుణ్యఫలాన్ని అయితే ఇస్తుందండి. మీకు తోచినంత ఈ రోజైతే దానం అయితే చేయడానికి ప్రయత్నించండి. ఈ ఏకాదశి పాటించడం వల్ల మనం సంవత్సరంలో 24 ఏకాదశుల పుణ్యాన్ని అయితే ఈ ఒక్క ఏకాదశి పాటించడం ద్వారా పొందవచ్చండి. ఇంకా పాపాల నుండి విముక్తి అయితే పొందవచ్చు. ఇంకా వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది.
ఇంకా ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం అయితే లభిస్తుందండి. అసలు నిర్జల ఏకాదశి వెనక మనకైతే ఒక కథ అయితే ఉందండి. అదేంటో ఇప్పుడు తెలియజేస్తాను. హిందూ సాంప్రదాయాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని రెండవ పాండవ సోదరుడైన భీముడికి వ్యాస మహర్షి అయితే వివరించాడు. అందువలన ఈ ఏకాదశిని భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. మహాభారతం మరియు పద్మపురాణం రెండింటిలోనూ ఈ నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి అయితే వివరంగా చెప్పబడింది. పాండవులందరూ ఏకాదశి వ్రతాన్ని అయితే పాటిస్తూ ఉండేవారు. కానీ భీముడు మాత్రం ఆకలిని భరించలేక ఈ వ్రతాన్ని అయితే ఆచరించలేకపోయాడు. అయితే భీముడు కూడా ఏకాదశి వ్రతం యొక్క పుణ్యాన్ని అయితే పొందాలని కోరుకున్నాడు. అందుకే ఒకసారి ఆహారాన్ని ఆ ఆస్వాదించడానికి మరియు ఉపవాసం కూడా పాటించడానికి ఒక మార్గాన్ని కనుగొనమని భీముడు వ్యాస మహర్షికి వేడుకున్నాడు. కానీ ఋషి భీముడికి భోజనం చేయడం మరియు ఉపవాసం పాటించడం రెండూ సాధ్యం కాదని చెప్తాడు. అయితే ఒకేసారి 24 ఏకాదశుల వ్రతాన్ని ఫలితాన్ని పొంది ఒక అద్భుతమైన మార్గాన్ని ఋషి భీముడికైతే సూచించాడండి. అదే నిర్జల ఏకాదశి వ్రతం. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో నిర్జల ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించడం వలన మనకి 24 ఏకాదశుల వ్రత పుణ్య ఫలితం అయితే లభిస్తుందని వ్యాస మహర్షి భీముడికైతే సలహా ఇస్తాడు. భీముడు ఆ ఋషి వాకులను పాటించి నిర్జల ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాడండి. అందువల్ల భీముడు ఒకేసారి 24 ఏకాదశుల వ్రత ఫలితాన్ని అయితే పొందగలుగుతాడు. ఈ విధంగా మనం నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ స్వామివారిని స్మరించుకుంటే మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల వ్రత ఫలితం అయితే తగ్గుతుంది. మనకి కొన్ని కారణాల వల్ల ఏదో ఒక ఏకాదశి అయితే చేయకుండా ఉంటాము. అలాంటి వారు కూడా ఈ ఏకాదశి వ్రతం అయితే పాటించడం వల్ల మనకి 24 ఏకాదశుల వ్రత ఫలితం అయితే దక్కుతుందండి. ఇంకా ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు అండి. మనం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి మన స్వామివారికి పూజ అయితే చేసుకొని ఉపవాస దీక్షను అయితే ప్రారంభించాలి. ఒకవేళ మేము కంప్లీట్గా వాటర్ కూడా తాకుండా రోజంతా ఉండలేము అనుకునే వాళ్ళైతే సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మనం వాటర్ అనేది తీసుకోవచ్చు. లేదు కొంతమంది మేము ఉండగలుగుతాము ఇంకొన్ని గంటలు స్వామివారి కోసం అనుకుంటే ఇంకొన్ని గంటలు కూడా వెయిట్ చేసి తర్వాత రోజు ఉపవాసం అనేది విరపించవచ్చండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు అయితే ఉపవాసం అయితే పాటించండి. ఇంకా ఈ రోజున మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉంటే ఆ విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని స్వామివారికి పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే విష్ణుమూర్తి అవతారాల్లో అయినా ఏ అవతారం ఫోటో ఉన్నా మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకొని ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపాలు అయితే వెలిగించుకోండి. ఈ రోజు పిండి దీపాలైతే 2 వెలిగించుకోవచ్చు, 5 వెలిగించుకోవచ్చు, 7 వెలిగించుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటే అన్ని దీపాలు అయితే ఈ రోజే పెట్టొచ్చండి, వెలిగించవచ్చండి. ఇంకా ఈ రోజు స్వామివారికి ముఖ్యంగా తులసి దళాలతో పూజ అనేది నిర్వహించుకోవాలి. మీ దగ్గర తులసి దళాలు ఉంటే స్వామివారికి తులసి దళాలతో అర్చిస్తాం. స్వామివారి నామాలు తలుచుకుంటాం, విష్ణు సహస్రనామం చదువుకుంటాం, ఆ స్వామివారిని ధ్యానించుకుంటాం. ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ స్వామివారికి నమస్కారం చేసుకుంటా ఈ ఉపవాస దీక్షను అయితే ప్రారంభించండి. ఓకే అండి. ఇంకా ఈ నిర్జల ఏకాదశి గురించి మీకు ఏమన్నా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.